ప్రెగ్నెన్సీలో చాలామందికి మోషన్ ఫ్రీగా అవ్వకుండా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది చాలామంది చూస్తుంటాము. సో, వీటికి ఎందువల్ల వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాం. కొంతమందికేంటంటే ఆల్రెడీ ప్రీవియస్‌గానే వాళ్ళకి కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్‌గా హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వడం. ఆల్రెడీ ముందు ఏమైనా హెమరాయిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి సర్జన్‌ని కన్సల్ట్ అవ్వడం ఇలాంటివి చేయాలి. అలా కాకుండా ప్రెగ్నెన్సీలోనే ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఒకటి ప్రెగ్నెన్సీలో డెవలప్ అయ్యే నార్మల్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల స్ఫింక్టర్స్ అనేటివి కాంట్రాక్ట్ అయ్యి, అంటే దాంట్లో ఇంటెస్టైన్స్‌లో ఉండేటివి మొటిలిటీ అనేది తగ్గుతుందనమాట. దీనివల్ల వాళ్ళు కొంచెం కాన్‌స్టిపేషన్ అనేది బాగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి నెలలు గడిచే కొద్దికి 7, 8 మంత్స్ అయ్యే కొద్దికి ఆ యూట్రస్ యొక్క దాని సైజ్ వల్ల లోపల పేగులు కొంచెం బ్లాక్ అవుతాయి. దీనివల్ల కూడా చూస్తుంటాం. నెక్స్ట్ నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో ఐరన్ సప్లిమెంట్స్ అనేటివి ఇస్తాం. ఐరన్ వల్ల కూడా కొంచెం కాన్‌స్టిపేషన్ రిస్క్ అనేది ఉంటుంది. సో, ఈ ప్రెగ్నెంట్ వాళ్ళలో మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది చాలా కామన్ అనమాట. దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ డైట్‌తో చూసుకోవాలి. డైట్‌తో ఫైబర్ రిచ్ డైట్, అంటే అన్ని రకాలైన వెజిటేబుల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అన్ని జ్యూసెస్ లాగా కాకుండా హోల్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ అంటే లెంటిల్స్ లాంటివి ఎక్కువగా బీన్స్, చిక్కుడుకాయలు, ఆకుకూరలు, డేట్స్, ఇంకా ఓట్స్ ఇలాంటివన్నీ హై ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు, ఏమి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాదు అనుకుంటే డైలీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అట్లా చేయాలి. దాంతోపాటు చాలామంది వాటర్ రెస్ట్రిక్ట్ చేయమని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు. కాకపోతే ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ వాళ్ళలో వాటర్ అనేది, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అడెక్వేట్ వాటర్ తీసుకోవాలి. వీటన్నిటితో కూడా, అంటే డైట్, ఎక్సర్సైజ్ వీటితో కుదరట్లేదు అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక డెఫినెట్గా కొన్ని స్టూల్ సాఫ్ట్నర్స్, సిరప్స్ కానీ అట్లాంటివి ఇస్తామన్నమాట. మీరే ఇంట్లో కూర్చొని బాధపడి అది నార్మలే అనుకోకుండా కంపల్సరీగా ఎక్కువగా సివియర్గా ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్ అనమాట.